హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. జూన్ 4వ తేదీన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలో భాగంగా 3 రోజుల పాటు మద్య షాపులు నిలిపివేస్తున్నట్లు, కౌంటింగ్ కి ఒక రోజు ముందు, కౌంటింగ్ ఒక రోజు తర్వాత టోటల్ గా 3 రోజుల పాటు ఈ యొక్క వైన్ షాపులు మూసివేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 రోజుల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయబోతున్నట్లు, జూన్ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీల్లో మద్యం అమ్మకాలు ఆపేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం రావడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీన జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కి ఒక రోజు ముందు, అలాగే కౌంటింగ్ రోజు, అలాగే కౌంటింగ్ ఒక రోజు తర్వాత ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, ఆ తర్వాత చోటు చేసుకోబోయే ఏదైనా సరే హింసాత్మక సంఘటనలు కనుక ఉన్నట్లయితే వీటన్నిటికీ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు, అవాంఛిత సంఘటనలు కనుక చోటు చేసుకున్నట్లయితే కేంద్ర బలగాలు ఇప్పటికే బందోబస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు, ఈ క్రమంలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అంటే హింసాత్మక సంఘటనలు ఈ మధ్య కాలంలో భారీగా జరిగాయి కాబట్టి ఆ యొక్క ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లోకి అయితే రావడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఎన్నికల సంఘం శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. సమావేశంలో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు మద్యం అమ్మకాలను ఆపేయాలనే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల ఆదేశాల నేపథ్యంలో ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా పోలీసు యంత్రాంగాలకు ఆదేశాలైతే జారీ చేసినట్లు, ఎన్నికల సంఘం పోలీస్ శాఖ అధికారులు ఆంక్షల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి మద్యం అమ్మకాలపై నిషేధం ఉండే అవకాశం అయితే ఉంది.